తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను ఇవాళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఆసనాస్ చేయాలో చూపిస్తాను. మత్స్యాసన ఆర్ ఫిష్ పోజ్ డెమో చేసి చూపిస్తాను. ఫిష్ పోజ్ ఈజ్ అ స్టే పాస్చర్. సో దీంట్లో ఏంటంటే ఫీట్ టుగెదర్, తర్వాత మీ చేతులు ఇలా తీసుకెళ్ళి ఫింగర్స్ పాయింటింగ్ డౌన్, వెరీ గ్రాడ్యువలీ. నెక్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ పాస్చర్ చేయొద్దు. ఇన్హేల్ చేస్తూ టిల్ట్ యువర్ హెడ్ బ్యాక్ అండ్ స్టే లైక్ దిస్. సో యూ కెన్ సీ that my throat is stretched, it's open now. This is a very good posture for thyroid. You can stay here for 6 breaths or 8 breaths. Inhale, exhale is equal to 1. So తర్వాత నెమ్మదిగా you can give the support of your palms again, tilt your head back and relax. సో మీకు నెక్ ఇష్యూస్ లేవు అయినా ఈ ఆసన చేయలేకపోతున్నానంటే యూ కెన్ పుట్ 3-4 పిల్లోస్ బిలో యువర్ అప్పర్ బ్యాక్ అండ్ జస్ట్ టిల్ట్ బ్యాక్ అండ్ స్టే ఇన్ దట్ పాస్చర్. సో ఇప్పుడు స్పైన్ని బ్యాక్ ఆర్చ్ చేసాం కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఏ కౌంటర్ పాస్చర్. చాలామంది కౌంటర్ పాస్చర్స్ చేయరు, దానివల్ల ఏంటంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను మీకు ఇప్పుడు కౌంటర్ పాస్చర్ చూపిస్తాను. ఎగ్జేల్ చేస్తూ పుల్ యువర్ లెగ్ స్లోలీ closer to your chest. Inhale, move them out. సో మత్స్యాసనాలో 6 breaths to 8 breaths ఉంటారు కాబట్టి ఇది కూడా 6 repetitions చేయాలి. సో ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఇస్ 1 repetition. అలా మీరు 6 repetitions చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నేను ద్విపాద పీఠం అని చూపిస్తాను. I'll demo it for you. You will understand very well. దీంట్లో ఏంటంటే both the legs are folded, arms next to your body. Inhale చేస్తూ raise your hips up and take your arms above your head. సో ఇక్కడ కొద్దిగా చాంటింగ్ పెట్టుకుందాం. Exhale చేస్తూ bring your arms down. Instead of just exhaling, chant Om. సో థైరాయిడ్ ఏంటంటే జనరల్గా స్ట్రెస్ టెన్షన్ వల్ల వస్తుంది. సో ఇఫ్ యూ చాంట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పీస్ టు యువర్ మైండ్. ఐ విల్ డెమో ఇట్ వన్ మోర్ టైమ్ ఫర్ యూ. ఇన్హేల్, ఓం అంటూ మీకు కంఫర్టబుల్గా లేకపోతే ఆ అని కూడా అనొచ్చు. నౌ యూ కెన్ డూ 5 or 6 repetitions in this. Next what you have to do is inhale and raise your one leg up. Stay here for 6 breaths. సో నెక్స్ట్ నేను మీకు థైరాయిడ్ కోసం సర్వాంగాసన చేయించబోతున్నాను. అందుకని ఐఎమ్ ప్రిపేరింగ్ యువర్ బాడీ ఫర్ దాట్. సో లిఫ్ట్ యువర్ one leg up. Stay for at least 6 breaths. Keep breathing, don't hold your breath. నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ bring your right leg down. Now we'll repeat the same thing on the other side. Inhale, leg up straight, then normal breath. Exhale, bring it down and relax. Again back arch చేసాం కాబట్టి we have to do a counter posture, that is our అపానాసన. ఇప్పటికి మీకు అపానాసన వచ్చేసి ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ బై యువర్ సెల్ఫ్ 6 repetitions. నేను నెక్స్ట్ మీకు సర్వాంగాసన చేసి చూపిస్తాను. సర్వాంగాసన అంటే సర్వ అంగ ఆసన. సో ఈ ఆసన థైరాయిడ్కే కాదు మీకు ప్రతి ఇష్యూకి హెల్ప్ చేస్తుంది. కానీ హై బీపీ ఉంటే మాత్రం అండ్ నెక్ మీకు ఇష్యూస్ ఉంటే మాత్రం దయచేసి సర్వాంగాసన ట్రై చేయకండి. మిగతా ఎవరైనా హెల్దీగా ఉన్నారు కానీ ఎప్పుడూ చేయలేదంటే వాల్ దగ్గరికి వెళ్ళి వాల్ సపోర్ట్ తీసుకొని ట్రై చేయండి. ఐ షో యూ హౌ టు డూ ఇట్. ఇన్హేల్ చేస్తూ 1 or 2 యూ హ్యావ్ టు మూవ్ యువర్ ఆర్మ్స్ అప్ అండ్ డౌన్. ఎగ్జేల్, ఇన్హేల్,
exhale, inhale, exhale చేస్తూ give a gentle push to your hip and go up. Okay, ఇట్లా inhale, adjust yourself properly, body should be in a straight line. Again observe my throat, it is compressed now, which is very good for thyroid. You can hold it as long as you can. 10 minutes minimum ఉంటే మంచిది అంటారు సర్వాంగాసనాలో. బట్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వేరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయకండి. స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. దెన్ స్లోలీ డ్రాప్ యువర్ లెగ్స్ ఇఫ్ యూ క్యాన్ టు హలాసన. ఇది కూడా థైరాయిడ్కి చాలా మంచిది. స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. దెన్ ఇన్హేల్ చేస్తూ వెరీ జెంట్లీ బ్రింగ్ యువర్ బోత్ లెగ్స్ డౌన్. ఆన్ ఎక్సేల్ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్ అండ్ రిలాక్స్. అగైన్ ఫర్ సర్వాంగాసన మనం ఒక కౌంటర్ పోస్చర్ చేయాలి. థ్రోట్ కంప్రెస్ చేసాం కాబట్టి నౌ విల్ ఎక్స్టెండ్ ద థ్రోట్. Turn on to your abdomen. Both palms near your chest. Touch your chin to the floor. Inhale, come up. And exhale, down. ఇది కూడా 6 repetitions minimum చేయండి. Inhale and exhale. దీనివల్ల ఏంటంటే సర్వాంగాసన వల్ల హెడ్లోకి ఫ్లో అయిన బ్లడ్ అంతా కూడా నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ గోయింగ్ అప్ యువర్ మిడ్ బ్యాక్ గెట్స్ కంప్రెస్. సో 6 repetitions అయ్యాక వెన్ ఎవర్ యు ఆర్ రెడీ ఇన్హేల్ అండ్ స్లోలీ మూవ్ బ్యాక్ టు వాట్ ఈస్ కాల్డ్ as చైల్డ్ పోజ్.